జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గొప్ప మానవతావాది సంస్కర్త అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరంలో గత 2 రోజులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటిలో భాగంగా స్థానిక 15వ వార్డుకు సంబంధించినటువంటి ఇందిరా గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ
జనసేన పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం మరియు వృద్ధులకి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు ఉదయం నుంచి కూడా భవన నిర్మాణ కార్మికులకి అల్పాహార వితరణ కానీ, జనసేన పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో పరిసరాల పరిశుభ్రత మరియు గ్రీనరీకి సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమం, ఈ 2 కార్యక్రమాలని విశేషంగా ఈరోజు రాజమహేంద్రవరంలో తీసుకోవడం, ఈ కార్యక్రమాన్ని ప్రతి వార్డులో కూడా రంగరంగ వైభవంగా చేయడం జరుగుతూ ఉంది. మరి మా అందరి తరఫున కూడా జనసేన పార్టీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి మరింత మందికి అతను సేవ చేసే స్థానంలో ఉండాలని, మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఈరోజు మా అధినాయకులు మా ఆరాధ్య దైవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు చాలా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక 15వ వార్డులో తమ్ముడు ఇంద్ర ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, అంతేకాకుండా వృద్ధులకి చీర పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మన డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిచ్చారు, క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అన్న కార్యక్రమాన్ని నా పుట్టినరోజున మీరందరూ చెయ్యండి అని చెప్పడం జరిగింది. మన ఆ ఉద్దేశంతో ఈరోజు చాలా వాటిల్లో కూడా ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని కార్యక్రమాల్లో కూడా చెట్లు నాటడం, అదేవిధంగా క్లీన్ చేయడం అన్నీ కూడా జరిగాయి. నిజంగా ఇటువంటి మానవతావాది, ప్రజల యందు గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారే. ఆయన త్యాగం అందరికీ తెలిసిన విషయమే. అటువంటి వ్యక్తికి ఈ విధంగా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. अच्छा मजा कार लेके